హలో ఫ్రెండ్స్, పెద్ది వీడియో గ్లిమ్స్ అయితే వచ్చేసింది. పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అంట ఈసారి రిలీజ్ అయితే చేశారు. ఏంటి బ్రో ఇలా ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మామూలుగా మనం అనుకునింది పెద్ది మూవీలో క్రికెట్ మాత్రమే ఉంటుందేమో అని అనుకునింది, కానీ దీంట్లో కుస్తీ ఆట కూడా ఉంది బ్రో. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అంటే రామ్ చరణ్ గద పట్టుకొని, ఆంజనేయ స్వామి గద పట్టుకొని అక్కడ అలా ఇలా తిప్పుతుంటే నిజంగా రామ్ చరణ్ చూస్తున్నంతసేపు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు. సేమ్ టు సేమ్ ఆంజనేయ స్వామిని దించేసినారనే చెప్పొచ్చు. అవునా కదా? అది కాకుండా ట్రాక్టర్ నిలిపింటే ఒక మూట ఎత్తుకొని ఇట్లా వెనక నుంచి ఏస్తాడు. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది బ్రో. ఎందుకంటే ఆ బాడీ నీట్‌గా కనిపిస్తుంది. అది కాకుండా ఆ బాడీ బెండ్ అయ్యేది, రామ్ చరణ్ బాడీ బెండ్ అవుతుంది కదా! ఆ బాడీ నీట్‌గా అయితే కనిపిస్తుంది. అంటే జాన్వీ కపూర్‌కి, హీరోయిన్‌కి అయితే చెప్తాడు, చూడు మే ఆటే నా పొగరు అని చెప్తాడు. డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంది. అది కాకుండా విలన్ అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కి ఎదురెళ్ళే ఆట కాదు, ప్రాణంతో చావుకి ఎదురెళ్ళే ఆట అని చెప్తాడు. ఆ టైంలో కుస్తీ ఆటైతే చూపిస్తారు. కుస్తీలో ఫైటింగ్ చేసే సీన్ అయితే చూపిస్తారు. చాలా అంటే చాలా బావుంది. చిన్న గ్లింప్స్, జస్ట్ 40 సెకండ్స్ గ్లింప్స్ అయితే వదిలారు. ట్రైలర్ ఎప్పుడు వదులుతారో తెలీదు. చాలా అంటే చాలా బావుంది. అంటే రామ్ చరణ్ ఎప్పుడు గద పట్టుకొని అక్కడ ఇక్కడ తిరుగుతాడో ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు మనకి నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బావుంది. చాలా అంటే చాలా బావుంది. చాలా అంటే అసలు రామ్ చరణ్ బాడీ మీదే ఫోకస్ అయితే పెట్టినట్టుంది ఈ గ్లింప్స్‌లో. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.